ఇండియన్ యూనివర్స్‌లోని ఏలియన్ ఎక్స్ చాలా పవర్‌ఫుల్ ఏలియన్. ఎంత పవర్స్ ఉన్నా కూడా ఏం లాభం? ఈ ఏలియన్‌ని బెన్ 10 సిరీస్‌లోని చాలా తక్కువగా చూపించారు అని, చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని చాలామంది అనుకుంటారు. కానీ బెన్ 10 సిరీస్‌లోని ఈ ఏలియన్ గురించి కూడా చాలానే ఇన్ఫర్మేషన్‌ని రివీల్ చేశారని చెప్పొచ్చు. ఈవెన్ ఈ ఏలియన్ పవర్స్‌ని యూజ్ చేస్తున్న వాళ్ళు బెన్ 10 యూనివర్స్‌లోని 10 మందికి పైగానే ఉన్నారు. ఆల్సో ప్యూర్ సెలిస్టియల్ సేపియన్స్ 7 మనకి అపియరెన్స్ ఇచ్చారు. ఈ 2 టాపిక్స్‌ని కూడా కలుపుతూ ఈ వీడియోలోని టాప్ 10 ఏలియన్ ఎక్స్ సెలిస్టియల్ సేపియన్స్ గురించి డిస్కస్ చేద్దాం. టాపిక్‌లోకి వెళ్ళే ముందు మా ఛానల్‌లోని చాలా బెట్ అండ్ కంటెంట్ వీడియోస్ అయితే ఉన్నాయి. వాటిని గనుక చూడకపోతే ఒకసారి చూడడానికి ట్రై చేయండి. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 10 బేబీ ఏలియన్ ఎక్స్. ఈ బేబీ ఏలియన్ ఎక్స్‌ని బెన్ 10 అల్టిమేటిక్ ఏలియన్ సిరీస్‌లోని యాగ్రిగోర్ దీని నుంచే ఏలియన్ ఎక్స్ పవర్స్‌ని సంపాదించాలి అని అనుకుంటాడు. ఈ బేబీ ఏలియన్ ఎక్స్ ఇంకా చాలా చిన్నది, చిన్న శిశువు కాబట్టి, ఊహ రాలేదు కాబట్టి, ఊహ రాకపోవడం వల్ల ఆలోచించలేదు కాబట్టి దీనికి 3 పర్సనాలిటీస్ ఉండవు. అందువల్ల దీని పవర్స్‌ని కరెక్ట్‌గా యూజ్ చేయలేదు. కరెక్ట్‌గా యూజ్ చేయడానికి అవ్వదు. ఎందుకంటే ఊహ తెలియదు కాబట్టి. అందువల్లే ఇది ఈ ప్లేస్‌లో ఉంది. కానీ ఇది గాని గ్రో అయితే చాలా పవర్‌ఫుల్‌గా అయితే మారుతుంది. నెంబర్ 9 క్రోమోస్టోన్ విత్ సెలిస్టియల్ సేపియన్. బెన్ 10 లాస్ట్ ఎపిసోడ్‌లోని దీని గురించి మనకి చూపిస్తారు. బెన్ 10 ఆమ్లెట్రిక్స్ పైన బతికే స్కడ్డెడ్ క్రియేచర్ బెన్ 10 ఏలియన్‌గా మారినప్పుడు బెన్ 10 ఆమ్లెట్రిక్స్‌లో ఉండే కొన్ని ఏలియన్స్‌కి సంబంధించిన డీఎన్ఏస్‌ని యూజ్ చేసుకొని వాటి పవర్స్‌ని బెన్ 10కి ఇస్తుంది. సో బెన్ 10 ఆమ్నివర్స్ లాస్ట్ ఎపిసోడ్‌లోని ఎన్ఎల్ఆర్‌కి యాక్టివేట్ అయినప్పుడు దాన్ని ఆపడానికి క్రోమోస్టోన్‌గా మారితే క్రోమోస్టోన్‌ని ఇంకా పవర్ఫుల్ చేయడానికి స్కర్ట్ సెలిస్టియల్ సేపియన్ ఆర్మ్‌ని స్వాన్ని ఇస్తుంది. ఇలా వచ్చిన సెలిస్టియల్ సేపియన్ హ్యాండ్‌కి ఎంటైర్ సెలిస్టియల్ సేపియన్‌కి ఉండే పవర్స్ అయితే ఉండవు. కానీ వాటికి ఉండే స్ట్రెంగ్త్, డ్యూరబిలిటీ అయితే ఉంటుంది. కేవలం స్ట్రెంగ్త్ మాత్రమే ఉన్న ఈ ఫామ్‌లోని క్రోమోస్టోన్ చాలా పవర్ఫుల్‌గా ఉంటుంది. ఎంటైర్ వేబిక్ని డిఫీట్ చేయగలదు. ఎందుకు అంటే ఒక ఏలియన్ ఎక్స్ తన స్ట్రెంగ్త్ తోటి ఎన్ని విన్యాసాలు చేయగలదో ఆల్రెడీ ఈ వీడియోలోని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూడండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నెంబర్ 8 రీబూట్ ఏలియన్ ఎక్స్. బెన్ 10 రీబూట్లోని బెన్ 10 ఎక్స్ అనే మూవీలోని ఈ ఏలియన్ ఎక్స్ని అయితే చూపించారు. ఒక ఆల్టర్నేటివ్ యూనివర్స్లోని బెన్ ఆంగ్లేషిక్స్ని విరగొట్టుకునే ప్రాసెస్లోని తను ఏలియన్ ఎక్స్‌గా మారతాడు. నాకు తెలిసి ఈ యూనివర్స్‌లోని ఏలియన్ ఎక్స్ అంత పవర్‌ఫుల్‌గా ఉండకపోవచ్చు. మీకు తెలిసిందే కదా, మల్టీవర్స్‌లోని ఒక యూనివర్స్‌లోని ఒకటి పవర్‌ఫుల్‌గా ఉంది అంటే ఇంకొక యూనివర్స్‌లో ఉండకపోవచ్చు. అలాగే ఈ యూనివర్స్‌లో కూడా ఏలియన్ ఎక్స్ అంత పవర్‌ఫుల్ కాదేమో అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈ మూవీలో చూపించిన ఏలియన్ ఎక్స్ చాలా వీక్‌గా ఉంటుంది. బెన్ 10 ఏదో ఒక ఏలియన్‌గా మారి ఆ ఏలియన్ ఎక్స్‌ని కొట్టాడంటే అది వేరే విషయం. కానీ ఈ మూవీలోని ఏ పవర్స్ లేని గ్వెన్ కొడుతుంది. మ్యాక్స్ కూడా కొడతాడు. ఏలియన్ ఎక్స్ తలుచుకుంటే ముట్టుకుంటేనే ఎవ్వరైనా కూడా పోతాను. అలాంటిది వీళ్ళు మీద మీద పడి కొట్టేస్తున్నారు కాబట్టి చాలా వీక్‌గా ఉంది ఈ ఏలియన్ ఎక్స్ అని అంటున్నాను. అయినా కూడా ఈ ప్లేస్‌లో ఎందుకు పెట్టాను అంటే సమ్‌టైమ్స్ ఈ ఏలియన్‌ని ఆ మూవీలోని కొంచెం పవర్‌ఫుల్‌గానే చూపించారు. ఇది జస్ట్ నా థియరీ మాత్రమే కాబట్టి ఈ ప్లేస్‌లో అయితే పెట్టాను. 7 ఏలియన్ వి. దీన్ని బెన్ 10 వీఎస్ ది యూనివర్స్ అనే రీబూట్‌కి సంబంధించిన ఒక మూవీలోని విలియాక్స్ కెవిన్ దగ్గర ఉన్న యాంటీట్రిక్స్‌ని యూజ్ చేసుకొని ఏలియన్ ఎక్స్‌గా మారడానికి ట్రై చేస్తాడు. కాకపోతే యాంటీట్రిక్స్ బయోట్రిక్స్ లాగా 2 ఏలియన్స్‌ని కంబైన్ చేస్తుంది. విలియాక్స్ కూడా ఒక ఏలియనే కాబట్టి విలియాక్స్ డిఎన్ఏని సెలిస్టియల్ సేపియన్ డిఎన్ఏని మిక్స్ చేసి ఏలియన్ విని క్రియేట్ చేస్తుంది. 2 ఏలియన్స్‌ని ఫ్యూజన్ చేయడం కారణం వల్ల ఏలియన్ ఎక్స్‌కి ఉండే పర్సనాలిటీ ప్రాబ్లం అనేది రాదు. పర్సనాలిటీస్ లేకపోవడం వల్ల ఏలియన్ ఎక్స్‌కి సంబంధించిన ఫుల్ లెవెల్ పవర్స్ అనేవి యూజ్ చేయలేడు. అయినా కూడా ఈ ఎపిసోడ్‌లోని విలియాక్స్ చాలా పవర్ఫుల్‌గా ఉంటాడు. ఆల్మోస్ట్ వేబిక్‌ని డిఫీట్ చేస్తాడు. చాలా పవర్స్‌ని కూడా యూజ్ చేయగలుగుతాడు. అందువల్లే ఈ ప్లేస్‌లో పెట్టాను. నెంబర్ 7 అటామిక్ ఎక్స్. అటామిక్ ఎక్స్‌ని బయోబెన్ ఏలియన్ ఎక్స్‌ని అటామిక్స్‌ని ఫ్యూజన్ చేసి యూజ్ చేస్తాడు. కామన్‌గానే అటామిక్స్ చాలా పవర్ఫుల్‌గా ఉంటుంది. అలాంటిది ఏలియన్ ఎక్స్ తోటి కలిపితే
చాలా పవర్ఫుల్గా మారుతుంది. కానీ ఒక ప్యూర్ ఏలియన్ ఎక్స్‌కి ఉన్నంత పవర్ లెవెల్స్ అయితే దీనికి ఉండవు. ఎందుకంటే ఏలియన్ ఎక్స్ తన ఫుల్ పవర్స్‌ని యూజ్ చేయాలి అంటే తన పర్సనాలిటీస్ హెల్ప్ అయితే పక్కా కావాలి. కాకపోతే ఇతను అటామిక్స్ తోటి ఫ్యూజన్ చేయడం వల్ల పర్సనాలిటీస్ ఏమీ కూడా రాలేవు. కానీ అటామిక్ ఎక్స్ కొద్ది మేర వరకు ఏలియన్ ఎక్స్ పవర్స్‌ని అయితే యూజ్ చేసుకోగలదు. నెంబర్ 5 గెలాక్టిక్ గ్లాడియేటర్. సెలిస్టియల్ సేపియన్స్ అందరూ కూడా ఒకే లెవెల్ పవర్లో ఉండరు. సెలిస్టియల్ సేపియన్స్లోని కామన్గా బెంటెన్ సిరీస్లో చూపించిన దాని ప్రకారంగా అయితే 3 పవర్ లెవెల్ సెలిస్టియల్ సేపియన్స్ ఉంటాయి. వాటిలోని బాగా వీకెస్ట్ సెలిస్టియల్ సేపియన్కి సంబంధించిన వాడే గెలాక్టిక్ గ్లాడియేటర్. ఈ గెలాక్టిక్ గ్లాడియేటర్కి కేవలం సింగిల్ పర్సనాలిటీ మాత్రమే ఉండడం వల్ల ఓన్గా డెసిషన్స్ తీసుకోగలుగుతాడు. కానీ థింక్ చేయలేడు. ఏది మంచి ఏది చెడు, ఇది చేద్దామా వద్దా అని చెప్పి థింక్ చేయలేడు. తనకన్నా పవర్ఫుల్గా ఉన్న సెలిస్టియల్ సేపియన్స్ కానీ తన పై ఉండే అధికారులు కానీ కమాండ్ చేస్తేనే ఇది ఏదైనా పని చేయగలుగుతుంది. తనకన్నా పెద్ద ఏలియనెక్స్లు చెప్పిన మాటే ఇవి వినాలి. అయినా కూడా ఈ గెలాక్టిక్ గ్లాడియేటర్ అదర్ ఏలియనెక్స్లతోటి కంపేర్ చేస్తే చాలా పవర్ఫుల్గా ఉంటాడు. ఎందుకంటే చాలా ఫాస్ట్గా డెసిషన్స్ని తీసుకోగలుగుతాడు కాబట్టి చాలా స్పీడ్గా అటాక్ చేయగలుగుతాడు. కానీ ఆ డెసిషన్స్ అన్నీ కూడా బ్యాటిల్ బేస్డే ఉంటాయి. యూనివర్స్ని క్రియేట్ చేసేస్తా, మల్టీవర్స్ని నాశనం చేసేస్తా అంటే ఈ ఏలియన్ వల్ల అది కాదు. నెంబర్ 4 స్టార్ బియర్డ్. ఇందాక చెప్పిన ఏలియన్ ఎక్స్ లెవెల్లోని తిను సెకండ్ లెవెల్కి చెందినవాడు. అడ్జ్ ఆఫ్ క్రియేషన్లోని తన పర్సనాలిటీస్తో వాదించుకుంటున్న ఏలియన్ ఎక్స్లు యూనివర్స్లోని వీళ్ళని అపాయింట్ చేసి ఉంటారు. ఏలియన్ ఎక్స్లు పెట్టిన రూల్స్ ఎవరైనా గనక మీరితే వాళ్ళని పట్టుకొని వాళ్ళని న్యాయం ముందు నిలబెట్టి వాళ్ళకి శిక్ష పడేలాగా వీళ్ళు చేస్తూ ఉంటారు. వీళ్ళకి 2 పర్సనాలిటీస్ ఉంటాయి. అందువల్ల ఏదో ఒక డెసిషన్ని చాలా ఈజీగా తీసుకోగలుగుతారు. వీళ్ళ పవర్ లెవెల్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఫస్ట్ లెవెల్లో ఉన్న వాళ్ళకి చాలా ఈక్వల్గా అయితే ఉంటాయి. ఒకవేళ వీళ్ళు కానీ వార్కి వెళ్తే ఇందాక చెప్పిన థర్డ్ క్లాస్కి సంబంధించిన వాళ్ళని కూడా వీళ్ళు యూజ్ చేసుకోగలుగుతారు. నెంబర్ 3 ప్యూర్ సెలిస్టియల్ సేపియన్. ఇందాక చెప్పిన లెవెల్లోని వీళ్ళే ఫస్ట్ ప్లేస్లో ఉంటారు. వీళ్ళే మోస్ట్ పవర్ఫుల్ సెలిస్టియల్ సేపియన్స్. వీళ్ళకి 3 పర్సనాలిటీస్ ఉంటాయి. వాళ్ళని ఒప్పించి ఒక డెసిషన్ తీసుకోవడం చాలా కష్టం. కానీ ఒకవేళ ఒప్పిస్తే యూనివర్స్లోని వాళ్ళు ఏమనుకుంటే అది చేయగలుగుతారు. వీళ్ళని బెంటెన్ సిరీస్లోని 1 కాదు 2 కాదు కొన్ని వందల సంఖ్యలోని అడ్జ్ ఆఫ్ క్రియేషన్కి బెన్ వాళ్ళు వెళ్ళినప్పుడు మనం చూడొచ్చు. వాళ్ళకుండే 3 పర్సనాలిటీస్ తోటి ఎప్పుడూ కూడా ఏదో ఒకటి వాదించుకుంటూ అక్కడే తేలుతూ ఉంటారు. ఒకవేళ వాళ్ళు వాళ్ళ పర్సనాలిటీస్ని గనక ఒప్పించగలిగితే యూనివర్స్ల తలరాతని మార్చేయగలరు. ఒక కొత్త యూనివర్స్ని క్రియేట్ చేయగలరు. ఒక యూనివర్స్ని నాశనం చేసి పడేయగలరు. వాళ్ళు ఏదనుకుంటే అది చేయగలరు. నెంబర్ 2 బెన్ ఏలియన్ ఎక్స్. ఒరిజినల్ ఏలియన్ ఎక్స్ని కాకుండా బెన్ ఏలియన్ ఎక్స్ని సెకండ్ ప్లేస్లో పెట్టావేంట్రా అని చెప్పి మీకు ఒక డౌట్ వచ్చే ఉంటుంది. ఆమ్లెట్రిక్స్ బెన్కి ఒక ఏలియన్ ఫామ్ని ఇస్తే అది చాలా పవర్ఫుల్గా ఉండే ఫామ్లోని, అది బాగా హెల్దీగా ఉండే ఫామ్లోనే ఇస్తుంది. దానివల్ల అది మాత్రమే కాకుండా బెన్ ఒక హ్యూమన్తో కంపేర్ చేస్తే ఏలియన్ ఎక్స్కి అంత ఇమాజినేషన్ పవర్ అయితే ఉండదు. బెన్ ఒక ఏలియన్ కాబట్టి తనకి ఇమాజినేషన్ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది. తను చాలా బాగా ఇమాజిన్ చేసుకోగలుగుతాడు. సో బెన్కి అది ఒక అడ్వాంటేజ్ అవుతుంది. తను బాగా ఇమాజినేషన్ చేసుకొని ఒక ఒరిజినల్ సెలిస్టియల్ సేపియన్ని కూడా చాలా ఈజీగా డిఫీట్ చేయగలుగుతాడు. అందువల్లే బెన్ ఏలియన్ ఎక్స్ని ఈ ప్లేస్లో పెట్టాను. నెంబర్ 1 మదర్ ఏలియన్ ఎక్స్ ఆర్ ఫీమేల్ ఏలియన్ ఎక్స్. ప్రెజెంట్ యూనివర్స్లోని మోస్ట్ పవర్ఫుల్ సెలిస్టియల్ సేపియన్గా తిన్నే చెప్పచ్చు. ఎందుకంటే తిను చాలా ఓల్డ్. ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే అంత పవర్ఫుల్ అనొచ్చు. ఆల్సో తిను ఒక ఫీమేల్ కాబట్టి ఒక ఏలియన్ ఎక్స్ని కూడా పుట్టించగలదు. అదర్ ఏలియన్ ఎక్స్లకు ఉండే పవర్స్ కూడా తినకుంటాయి. ఆల్సో తిని ఇంకొక ఏలియన్ ఎక్స్ని కూడా పుట్టించగలదు. కాబట్టి తినే యూనివర్స్లోని మోస్ట్ పవర్ఫుల్ సెలిస్టియల్ సేపియన్ అని చెప్పి కన్సిడర్ చేస్తున్నాను. సో ఇది వీడియో. ఈ వీడియోలోని చాలా ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అయితే చెప్పాను. దానికోసమైనా ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో ఎవరైనా బెంటెన్ ఫ్యాన్స్ కనుక ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి.